ఈరోజు జియాగూడ డివిజన్ విద్యాశ్రీ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ రావడం జరిగింది. సైన్స్ ఎగ్జిబిషన్ని సైన్స్ ఎక్స్పో అంటే సైన్స్ని ఏ విధంగా మనం ఎక్స్పో చేయాలో అనేది మా శ్యామ్ వీరా గారు విద్యాశ్రీ స్కూల్కు సంబంధించినటువంటి మేనేజ్మెంటు మరియు మా విద్యాదాత మా జియాగూడ డివిజన్లో మొట్టమొదటిగా ఒక ప్రైవేటు స్కూల్ రావడం చాలా సంతోషకరం విషయం. ఆ స్కూల్ని శ్యామ్ వీరా గారు తీసుకురావడం, కష్టపడి ఈ స్కూల్ను నిర్మాణం చేసి అదేవిధంగా ఒక స్లమ్ ఏరియా పేదలు ఉన్నటువంటి జియాగూడను తీర్చిదిద్దడంలో మా శ్యామ్ వీరా గారి కీలకమైన పాత్ర. అది ఎడ్యుకేషన్ ద్వారా. ఎడ్యుకేషన్ ఉంటే క్రైమ్ తగ్గుతుంది, ఎడ్యుకేషన్ ఉంటే ఉద్యోగాలు వస్తాయి, ఎడ్యుకేషన్ ఉంటే ఇండ్లు బాగుపడతాయి అనే ఒక కాన్సెప్ట్తోని ప్రతి ఒక్క మనిషి చదువుకోవాలి, ప్రతి ఒక్క మనిషి బాగుపడాలి అనే ఉద్దేశంతో జియాగూడలో స్కూల్ పెట్టడం జరిగింది 1987లో. అప్పటి నుండి ఇప్పటి వరకు కష్టపడుతూ పేద పిల్లలకు విద్యను అందిస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి రకరకాల యాక్టివిటీస్ని సైన్స్ పరంగా కానీ ఇంకా స్పోర్ట్స్ పరంగా కానివ్వండి అన్ని రంగాలలో ముందుకు సాగుతూ విద్యాశ్రీ స్కూల్ను ఒక 780 స్కూళ్ళలో గొప్ప స్కూల్గా ఛాంపియన్గా తీర్చిదిద్దినటువంటి శ్యామ్ వీరా గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఓల్డ్ సిటీల్ని ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి స్కూల్స్లో మొట్టమొదటి స్కూలు మా విద్యాశ్రీ స్కూలు. అది మా జియాగూడలో పెట్టడం చాలా అదృష్టకరమైన విషయం. మా జియాగూడ ప్రజల తరపు నుండి మా తరపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఇంకా మీరు ఇలాంటి బ్రాంచులు పెట్టి పేద పిల్లలకు విద్యా బోధనను కలిగించాలని మీతో కోరుతూ ధన్యవాదాలండి. దిస్ ఈస్ చైర్మన్ ఆఫ్ విద్యాశ్రీ హై స్కూల్ డాక్టర్ శ్యామ్ వీరా. నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు టుడేస్ అవర్ చీఫ్ గెస్ట్ దర్శన్ గారికి. వారు చాలా చక్కగా వివరంగా మా స్కూల్ గురించి, మా స్కూల్ మేము ఎప్పుడు స్టార్ట్ చేశాము, ఎలా చేశాము, ఏమిటి వారికి అన్నీ తెలుసు. ఆయన ప్రజెంట్ చేశాము, నేను చెప్పేది ఇంకేం లేదు. ఎక్స్పో పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ ద ఫస్ట్ టైం లాస్ట్ 36-37 ఇయర్స్ నుంచి ఇంతవరకు ఒక సబ్జెక్టు పరంగా ఓన్లీ సైన్స్ అంటే సైన్స్కి సంబంధించింది కాకుండా మొత్తం ఓవరాల్గా ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఎక్స్పో పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ ఎక్స్పో అనేది ఇంటర్నేషనల్ నేమ్. సో ద ఇంటర్నేషనల్ నేమ్ ఒక గల్లీలో ఒక మామూలు ఆర్డినరీ ప్లేస్లో తీసుకొచ్చి మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నా ఇట్ ఈస్ ఒక ఫెస్టివల్. జియాగూడలో ఒక పెద్ద ఫెస్టివల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనమంతా పిల్లలు, పేరెంట్స్, తల్లిదండ్రులు, టీచర్లు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టాలు, బంధువులు అంతా కూడా పార్టిసిపేషన్ అయ్యి 2 రోజుల వరకు మంచి ఎంజాయ్ చేస్తూ అన్ని రకాలుగా వాళ్ళు ముందుకు వెళ్తూ మేము కూడా దీనికి అన్ని విధాలుగా పిల్లల్ని తయారు చేసి ప్రజెంటేషన్ ప్రతిదీ కూడా మంచి సక్సెస్ఫుల్ వేలో పిల్లలు తెలుగుకు సంబంధించి తెలుగు, హిందీకి హిందీ, ఇంగ్లీష్కి హిందీ, అలాగే సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, ఆ తర్వాత మనకు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా పిల్లలు మంచి సైన్స్లో, కంప్యూటర్ సైన్స్లో వాళ్ళు ముందుకు మంచి ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ఈ విధంగా రకరకాలుగా మనకు అన్ని విధాలుగా పిల్లలకు ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ గెయిన్ అవుతూ ఫ్యూచర్లో వారికి ఉపయోగపడేలా మామూలుగా ఏదో ఎక్స్పో పెట్టాము, ఇంట్రొడ్యూస్ చేసాము, అయిపోయింది, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. ఇదంతా కూడాను విత్ ఇన్ ద సబ్జెక్ట్లోనే పిల్లలకి అన్నీ కూడా తీసుకొని తయారు చేయడం జరిగింది. వాళ్ళు 24 గంటలు అందులో 15 నెలల రోజుల నుంచి మునిగి తేలుతున్న అందులో సబ్జెక్టులో. సో దాట్ సమ్వేర్ సంథింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే మేము ఇవన్నీ కూడా తయారు చేయడం, ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ అలాట్. మేము జియాగూడ విద్యాశ్రీ స్కూల్ నుండి మాట్లాడుతున్నాము. స్కూల్ చాలా మంచిది. మా 3 పిల్లలు ఇక్కడనే చదువుతారు, నర్సరీ నుండి ఇక్కడనే చదువుతారు. ఇప్పుడు ఇంగ్లీష్ ఎక్స్పో ఉంది, ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగా చేశారు అందరూ. 2 days ఉంది, అందరూ వచ్చి చూడండి అని కోరుతున్నాం. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్, డైరెక్టర్ అక్షర హ్యాండ్ రైటింగ్ అకాడమీ విద్యాశ్రీ. సో విద్యాశ్రీ స్కూల్లో ఇలా ఎక్స్పోకి గెస్ట్గా రావడం జరిగింది. చాలా బాగా పిల్లలు ఎక్స్పో చేయడం జరిగింది. కామన్గా సైన్స్ ఫేర్లో ఏముంటుందంటే కొన్ని అంశాలను తీసుకొని సైన్స్ ఫేర్ చేస్తుంటారు. ఇక్కడ కూడా కొత్త విధానం ఏంటంటే పుస్తకాల్లో ఉన్న వాటినే వీళ్ళు లైవ్లో తీసుకొచ్చి చేయడం అనేది చాలా కొత్త చెప్పచ్చు. మనం విద్యాశ్రీ హై స్కూల్లో చాలా రకాలుగా విద్యార్థులను డెవలప్ చేస్తూ ఉంటారు. మా హ్యాండ్ రైటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ చేతిరాతకు సంబంధించి పిల్లలకు మనం నేర్పిస్తుంటాం.
ఎవ్రీవర్ అక్షర హ్యాండ్ రైటింగ్ అకాడమీ నిర్వహిస్తున్న స్టేట్ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో విద్యాశ్రీ పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా అవార్డులు తేవడం జరిగింది. రీసెంట్లీ జరిగిన హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో ఇక్కడ ఒక ప్రైమరీ అమ్మాయి సౌత్ ఇండియా అవార్డు రావడం జరిగింది. దాదాపు ఒక 3 రాష్ట్రాలకు వెళ్ళి ప్రైమరీలో జరిగిన దానిలో 3 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా విద్యాశ్రీ అమ్మాయికి సౌత్ ఇండియా అవార్డు రీసెంట్గా రావడం జరిగింది. సో ఇక్కడ మేనేజ్మెంట్ కానీ, ఇక్కడ స్టాఫ్ కానీ, ఇక్కడ కరెస్పాండెంట్ సార్ కానీ విద్యార్థుల కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. సో డిఫరెంట్ అన్ని స్కూళ్ళ కన్నా ఇక్కడ సంస్కారం కానీ, విద్య కొత్త విధానాలు కానీ మనకు చాలా కనిపిస్తాయి. సో విద్యాశ్రీ డిఫరెంట్ స్కూల్గా మనం చెప్పవచ్చు. ఇదే స్కూల్లో విద్యాశ్రీలో చదువుకున్నాను. నేను ఎల్కేజీ నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. అందరు టీచర్స్ కానీ అందరూ నాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. మంచి స్కూల్ ఇది. మాకు సిస్టర్ కూడా కజిన్, తను కూడా 10th ప్రతిభ అవార్డు తెచ్చుకుంది, కవిత. ఇప్పుడు తను డాక్టర్ గైనిక్. ఇప్పుడు మా పిల్లలు కూడా నేను ఇదే స్కూల్లో చదివిస్తున్నాను. మా పిల్లలు కూడా బాగా పొజిషన్లో ఉన్నారు. మా పాప కూడా 9.3 వచ్చింది ఈ స్కూల్లో. బాగా ఎడ్యుకేషన్ ఉంది. టీచర్స్ కానీ, సర్స్ కానీ అందరూ బాగా ఫ్రెండ్లీగా చూస్తారు. ఎడ్యుకేషన్లో కూడా బాగా ఇంప్రూవ్మెంట్స్ ఉంది. స్కిల్స్ కూడా బాగున్నాయి, ఎడ్యుకేషన్ స్కిల్స్ కూడా. మాకు ప్రతి 2 yearsకి ఒకసారి ఎక్స్పో అవుతుంది, ఎగ్జిబిషన్ అట్లాంటివి కానీ, బయటికి తీసుకెళ్తారు పిల్లల్ని కానీ, ఎక్స్కర్షన్స్కి తీసుకెళ్తారు. అన్నిటికీ బాగా అంటే ప్రతి ఒక్క దానికి బాగుందన్నమాట స్కూల్. ప్రతి ఒక్క దానికి పర్ఫెక్ట్గా మా సర్స్ కానీ, టీచర్స్ కానీ. స్కూల్ జియాగూడ, విద్యాశ్రీ హై స్కూల్ జియాగూడ. ఈరోజు జియాగూడ డివిజన్ విద్యాశ్రీ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ రావడం జరిగింది. సైన్స్ ఎగ్జిబిషన్ని సైన్స్ ఎక్స్పో అంటే సైన్స్ని ఏ విధంగా మనం ఎక్స్పో చేయాలో అనేది మా శ్యామ్ వీరా గారు విద్యాశ్రీ స్కూల్కు సంబంధించినటువంటి మేనేజ్మెంటు మరియు మా విద్యాదాత మా జియాగూడ డివిజన్లో మొట్టమొదటిగా ఒక ప్రైవేటు స్కూల్ రావడం చాలా సంతోషకరం విషయం. ఆ స్కూల్ని శ్యామ్ వీరా గారు తీసుకురావడం, కష్టపడి ఈ స్కూల్ను నిర్మాణం చేసి అదేవిధంగా ఒక స్లమ్ ఏరియా పేదలు ఉన్నటువంటి జియాగూడను తీర్చిదిద్దడంలో మా శ్యామ్ వీరా గారి కీలకమైన పాత్ర. అది ఎడ్యుకేషన్ ద్వారా. ఎడ్యుకేషన్ ఉంటే క్రైమ్ తగ్గుతుంది, ఎడ్యుకేషన్ ఉంటే ఉద్యోగాలు వస్తాయి, ఎడ్యుకేషన్ ఉంటే ఇండ్లు బాగుపడతాయి అనే ఒక కాన్సెప్ట్తోని ప్రతి ఒక్క మనిషి చదువుకోవాలి, ప్రతి ఒక్క మనిషి బాగుపడాలనే ఉద్దేశంతో జియాగూడలో స్కూల్ పెట్టడం జరిగింది 1987లో. అప్పటి నుండి ఇప్పటి వరకు కష్టపడుతూ పిల్లలకు విద్యను అందిస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి రకరకాల యాక్టివిటీస్ని సైన్స్ పరంగా కానీ, ఇంకా స్పోర్ట్స్ పరంగా కానివ్వండి, అన్ని రంగాలలో ముందుకు సాగుతూ విద్యాశ్రీ స్కూల్ను ఒక 780 స్కూళ్ళలో గొప్ప స్కూల్గా, ఛాంపియన్గా తీర్చిదిద్దినటువంటి శ్యామ్ వీరా గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఓల్డ్ సిటీల్ని ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి స్కూల్స్లో మొట్టమొదటి స్కూలు మా విద్యాశ్రీ స్కూలు. అది మా జియాగూడలో పెట్టడం చాలా అదృష్టకరమైన విషయం. మా జియాగూడ ప్రజల తరపు నుండి, మా తరపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఇంకా మీరు ఇలాంటి బ్రాంచులు పెట్టి పేద పిల్లలకు విద్యా బోధనను కలిగించాలని మీతో కోరుతూ ధన్యవాదాలండి. దిస్ ఈస్ చైర్మన్ ఆఫ్ విద్యాశ్రీ హై స్కూల్ డాక్టర్ శ్యామ్ వీరా. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు టుడేస్ అవర్ చీఫ్ గెస్ట్ దర్శన్ గారికి. వారు చాలా చక్కగా వివరంగా మా స్కూల్ గురించి, మా స్కూల్ మేము ఎప్పుడు స్టార్ట్ చేసాము, ఎలా చేసాము, ఏమిటి వారికి అన్నీ తెలుసు. ఆయన ప్రజెంట్ చేసాము, నేను చెప్పేది ఇంకేం లేదు. ఎక్స్పో పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ ద ఫస్ట్ టైం లాస్ట్ 36-37 ఇయర్స్ నుంచి ఇంతవరకు ఒక సబ్జెక్టు పరంగా ఓన్లీ సైన్స్ అంటే సైన్స్కి సంబంధించింది కాకుండా మొత్తం ఓవరాల్గా ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఎక్స్పో పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ ఎక్స్పో అనేది ఇంటర్నేషనల్ నేమ్. సో ద ఇంటర్నేషనల్ నేమ్ ఒక గల్లీలో ఒక మామూలు ఆర్డినరీ ప్లేస్లో తీసుకొచ్చి మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నా ఇట్ ఈస్ ఒక ఫెస్టివల్. జియాగూడలో ఒక పెద్ద ఫెస్టివల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనమంతా పిల్లలు, పేరెంట్స్, తల్లిదండ్రులు, టీచర్లు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టాలు, బంధువులు అంతా కూడా పార్టిసిపేషన్ అయ్యి 2 రోజుల వరకు మంచి ఎంజాయ్ చేస్తూ
అన్ని రకాలుగా వాళ్ళు ముందుకు వెళ్తూ మేము కూడా దీనికి అన్ని విధాలుగా పిల్లల్ని తయారు చేసి ప్రజెంటేషన్ ప్రతిదీ కూడా మంచి సక్సెస్ఫుల్ వేలో పిల్లలు తెలుగుకు సంబంధించి తెలుగు, హిందీకి హిందీ, ఇంగ్లీష్కి హిందీ, అలాగే సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, ఆ తర్వాత మనకు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా పిల్లలు మంచి సైన్స్లో, కంప్యూటర్ సైన్స్లో వాళ్ళు ముందుకు మంచి ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ఈ విధంగా రకరకాలుగా మనకు అన్ని విధాలుగా పిల్లలకు ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ గెయిన్ అవుతూ ఫ్యూచర్లో వారికి ఉపయోగపడేలా మామూలుగా ఏదో ఎక్స్పో పెట్టాము, ఇంట్రొడ్యూస్ చేసాము, అయిపోయింది, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. ఇదంతా కూడాను విత్ ఇన్ ద సబ్జెక్ట్లోనే పిల్లలకి అన్నీ కూడా తీసుకొని తయారు చేయడం జరిగింది. వాళ్ళు 24 గంటలు అందులో 15 నెలల రోజుల నుంచి మునిగి తేలుతున్న అందులో సబ్జెక్టులో. సో దాట్ సమ్వేర్ సంథింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే మేము ఇవన్నీ కూడా తయారు చేయడం, ప్రజెంటేషన్ ఇవ్వడం. థ్యాంక్స్ అలాట్. మేము జియాగూడ విద్యాశ్రీ స్కూల్ నుండి మాట్లాడుతున్నాము. స్కూల్ చాలా మంచిది. మా 3 పిల్లలు ఇక్కడనే చదువుతారు. నర్సరీ నుండి ఇక్కడనే చదువుతారు. ఇప్పుడు ఇంగ్లీష్ ఎక్స్పో ఉంది. ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగా చేశారు అందరూ. 2 days ఉంది, అందరూ వచ్చి చూడండి అని కోరుతున్నాం. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్, డైరెక్టర్ అక్షర హ్యాండ్ రైటింగ్ అకాడమీ విద్యాశ్రీ. సో విద్యాశ్రీ స్కూల్లో ఇలా ఎక్స్పోకి గెస్ట్గా రావడం జరిగింది. చాలా బాగా పిల్లలు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. కామన్గా సైన్స్ ఫేర్లో ఏముంటుందంటే కొన్ని అంశాలను తీసుకొని సైన్స్ ఫేర్ చేస్తుంటారు. ఇక్కడ కూడా కొత్త విధానం ఏంటంటే పుస్తకాల్లో ఉన్న వాటినే వీళ్ళు లైవ్లో తీసుకొచ్చి చేయడం అనేది చాలా కొత్త చెప్పచ్చు. మనం విద్యాశ్రీ హై స్కూల్లో చాలా రకాలుగా విద్యార్థులను డెవలప్ చేస్తుంటారు. మా హ్యాండ్ రైటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ చేతిరాతకు సంబంధించి పిల్లలకు మనం నేర్పిస్తుంటాం. ఎవ్రీ ఇయర్ అక్షర హ్యాండ్ రైటింగ్ అకాడమీ నిర్వహిస్తున్న స్టేట్ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో విద్యాశ్రీ పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా అవార్డులు తేవడం జరిగింది. రీసెంట్లీ జరిగిన హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో ఇక్కడ ఒక ప్రైమరీ అమ్మాయి సౌత్ ఇండియా అవార్డు రావడం జరిగింది. దాదాపు ఒక 3 రాష్ట్రాలకు వెళ్ళి ప్రైమరీలో జరిగిన దానిలో 3 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా విద్యాశ్రీ అమ్మాయికి సౌత్ ఇండియా అవార్డు రీసెంట్గా రావడం జరిగింది. సో ఇక్కడ మేనేజ్మెంట్ కానీ, ఇక్కడ స్టాఫ్ కానీ, ఇక్కడ కరెస్పాండెంట్ సార్ కానీ విద్యార్థుల కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. సో డిఫరెంట్ అన్ని స్కూళ్ళ కన్నా ఇక్కడ సంస్కారం కానీ, విద్య కొత్త విధానాలు కానీ మనకు చాలా కనిపిస్తాయి. సో విద్యాశ్రీ డిఫరెంట్ స్కూల్గా మనం చెప్పవచ్చు. ఇదే స్కూల్లో విద్యాశ్రీలో చదువుకున్నాను. నేను ఎల్కేజీ నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. అందరు టీచర్స్ కానీ అందరూ నాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. మంచి స్కూల్ ఇది. మాకు సిస్టర్ కూడా కజిన్, తను కూడా 10th ప్రతిభ అవార్డు తెచ్చుకుంది, కవిత. ఇప్పుడు తను డాక్టర్ గైనిక్. ఇప్పుడు మా పిల్లలు కూడా నేను ఇదే స్కూల్లో చదివిస్తున్నాను. మా పిల్లలు కూడా బాగా పొజిషన్లో ఉన్నారు. మా పాప కూడా 9.3 వచ్చింది ఈ స్కూల్లో. బాగా ఎడ్యుకేషన్ ఉంది. టీచర్స్ కానీ, సర్స్ కానీ అందరూ బాగా ఫ్రెండ్లీగా చూస్తారు. ఎడ్యుకేషన్లో కూడా బాగా ఇంప్రూవ్మెంట్స్ ఉంది. స్కిల్స్ కూడా బాగున్నాయి, ఎడ్యుకేషన్ స్కిల్స్ కూడా. మాకు ప్రతి 2 yearsకి ఒకసారి ఎక్స్పో అవుతుంది, ఎగ్జిబిషన్ అట్లాంటివి కానీ బయటికి తీసుకెళ్తారు పిల్లల్ని కానీ, ఎక్స్కర్షన్స్కి తీసుకెళ్తారు. అన్నిటికీ బాగా అంటే ప్రతి ఒక్క దానికి బాగుందన్నమాట స్కూల్. ప్రతి ఒక్క దానికి పర్ఫెక్ట్గా మా సర్స్ కానీ, టీచర్స్ కానీ. స్కూల్ జియాగూడ విద్యాశ్రీ హై స్కూల్ జియాగూడ.